ఓకేనా? Sacheti sense. కొద్దిగా early cataracts there. I think I can study. That's why it is after 40, sometimes for 40, sometimes 45. I am 65 now. కాదు చెప్పండి. ఈరోజు నాగరాజు గారి ఫౌండేషన్ సెక్రటరీ ద్వారా పొలంనేరులో బాలాజీ తలసంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. పేదలందరికీ కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో జనరల్గా కంటి పరీక్షలకు సంబంధించి ఆపరేషన్లు చేయాలన్నా, కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నా మన ఊర్లో లేకపోయినా పక్కన దూరం వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడనే పరీక్షలు నిర్వహించడమే కాకుండా దానికి సంబంధించి క్యాటరాక్ట్ ఆపరేషన్లు కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే ఇక్కడే ఆపరేషన్ చేయడానికి కూడా ఒక మొబైల్ బస్సును కూడా తీసుకొచ్చి ఆ కన్సర్న్ డాక్టర్స్ను, ఎక్సిడెంట్ డాక్టర్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడనే శస్త్రచికిత్సలు చేయడానికి కూడా అవకాశం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అటు యూఎస్ఏ నుంచి కొంతమంది ఫౌండేషన్ ఎన్ఆర్ఐస్ కానీ, అదేవిధంగా నాగరాజు గారికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కానీ కలిసి శంకర్ నేత్రాలయ అనేది మన భారతదేశంలోనే అతి పెద్ద కళ్ళకు సంబంధించినటువంటి పెద్ద ఆసుపత్రి.
అటువంటి ఆసుపత్రి నుంచి ఆ టెక్నాలజీ ద్వారా ఇక్కడ త్వరితగతిన కంటి చూపు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా చాలా సంతోషం. ఇది పేదలందరికీ కూడా, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనకు అది దగ్గరలో ఉన్నటువంటి మంచి అవకాశం లేదు కాబట్టి పలమనేరులో ఇటువంటి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అది మన చెంత కిందలు ఈ జాయింట్ ఫిక్స్ చేసినారా? పలమనేరు పరిసర ప్రాంత ప్రజలకందరికీ పలమనేరు పరిసర ప్రాంత ప్రజలందరికీ నా నమస్సమాంజలు. శంకర్ నేత్రాలయ చెన్నై వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఇది మొబైల్ క్యాంపు ఇక్కడ 8 రోజులు నిర్వహించబడును. ఫస్ట్ 5 రోజులు 6 రోజులు ఓన్లీ చెకప్స్ జరుగుతాయి. పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళ టెస్ట్ చేయడము, వాళ్ళు క్యాటరాక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా లాస్ట్ 5 రోజులు సర్జరీలు నిర్వహించబడతాయి. ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడే మొత్తం చెకప్స్ చేస్తారు, ఇక్కడే మొత్తం సర్జరీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి చేస్తారు. అంతా ఉచితంగా జరగబడుతుంది ఇక్కడ. కాబట్టి దయచేసి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా విన్నపం. ఇలాంటి కార్యక్రమం చేయడానికి యాక్చువల్గా మేము 2 ఏళ్ల నుంచి చాలా రకాలుగా వాళ్ళు నెలకు ఒక్క క్యాంపే చేస్తారు కాబట్టి ఆ నెలకు ఎక్కడ జరుగుతుందో అనేటట్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ కార్యక్రమానికి మూలకర్త మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి తిక్కవరపు అని, తను నెల్లూరు. తను యాక్చువల్గా అక్కడే ఒక చాప్టర్కు ప్రెసిడెంట్గా ఉంటారు. తను ఇలాంటి కోఆర్డినేషన్కి అంతా కానీ ఆ టీం ఒకటంటే ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు కోరుకునేది ఏంటంటే జనాలు ఎందులో అసలు చూపించుకోకుండా మళ్ళీ కళ్ళు లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ సమస్య పెద్దగా అయిపోయిన తర్వాత వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ రోజులు ఆ సమస్య తీర్చుకోలేక కనుచూపు పోగొట్టుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారనేది మాకు అర్థమైంది. కాబట్టి మా అందరి విన్నపం ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి జస్ట్ చెక్ చేసుకోండి. వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్. ఇది 157వ క్యాంపు. ప్రతి నెల ఏదో ఒక చోట మళ్ళీ ఇటువంటి ఏరియాలో తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇన్నాళ్ళు ఎవరైనా చెక్ చేయించుకొని వాళ్ళు మళ్ళీ చూయించుకోలేని వాళ్ళు వేరే క్యాంపులకు వెళ్ళి వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ హాస్పిటల్ రెఫరల్స్ ఉండి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడే డాక్టర్స్ ఉంటారు. ఇక్కడే మొబైల్ యూనిట్ అంతా కూడా సెటప్ చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు మా తరఫున మా అందరి తరఫున ఆయనకు మా నమస్సమాంజలు. కాబట్టి మీరు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నా కూడా వస్తే ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు మీకు సహాయం చేయడానికి. స్టాఫ్ అందరూ మంచి అనుభవజ్ఞులు. మీరు వచ్చినారంటే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మొత్తం క్లారిఫై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మా మహతి ఫౌండేషన్ తరఫున బైరెడ్డిపల్లి ద్వారా ప్రతి నెల జనరల్గా మేము ఇలాంటి ఐ క్యాంప్స్ నిర్వహిస్తాము. కానీ అవన్నీ రెఫరల్స్. వాళ్ళందరూ మళ్ళీ పిఎస్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లంతా కూడా చేస్తాము. అది కంటిన్యూస్గా జరుగుతుంది. గత 6 ఏళ్ళుగా అయితే మేము అది కంటిన్యూస్గా ప్రతి నెల జరుపుతున్నాము.
బైరెడ్డిపల్లి కాకుండా కొన్ని చోట్ల మొబైల్ క్యాంప్స్ ఇప్పుడు ఇక్కడ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత శంకర్ నేత్రాలయ వాళ్ళ సబ్ డివిజన్ వాళ్ళు కూడా నెల నెల చెకప్ చేస్తున్నారు. కానీ మా అందరి ప్రయత్నం ఏంటంటే మీరు వచ్చినారు, చెక్ చేసుకున్నారు, ఏదైనా రెఫరెన్స్ ఉంటే వాళ్ళకి హాస్పిటల్స్ పంపిస్తాం. బట్ ఇదొక్కటి ఏంటంటే ఇక్కడే సర్జరీలు నిర్వహించబడతాయి, కంప్లీట్లీ ఫ్రీ. కాబట్టి మీరు అందరూ వచ్చి సద్వినియోగపరచుకోవాలని మరి మా విన్నపం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరూ పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఈ క్యాంపు ప్రోగ్రామ్ ఏంటంటే ఈరోజు శుక్రవారం స్టార్ట్ అవుతుంది. శుక్రవారం నుంచి నెక్స్ట్ బుధ గురువారం దాకా రోజు చెకప్లు చేయబడతాయి. పొద్దున 9 నుంచి మధ్యాహ్నం దాకా చెకప్లు చేసి వాళ్ళకి టోకన్స్ ఇవ్వబడి వాళ్ళలో ఎవరికైతే క్యాటరాక్ట్స్ అవసరం ఉన్నాయో అన్న వాళ్ళకి వెనకాల 2 బస్సులు కండక్ట్ చేసి లోపలనే ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. డాక్టర్స్ కూడా ఇక్కడికే వస్తారు. స్టాఫ్ మొత్తము అనుభవజ్ఞులైన డాక్టర్లు, నర్సులు, వాళ్ళ స్టాఫ్ మొత్తం ఇక్కడే ఉంటారు. ఈరోజు శుక్రవారం నుంచి నెక్స్ట్ శనివారం దాకా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. నెక్స్ట్ బుధవారం దాకా టెస్టులు చేసిన వాళ్ళకి, సెలెక్ట్ అయిన వాళ్ళకి బుధవారం నుంచి బుధ, గురు, శుక్ర, శనివారం దాకా రోజు సర్జరీలు నిర్వహించబడతాయి. వాళ్ళు రావడము, వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి లోపలికి తీసుకెళ్ళి ఆపరేషన్ అంతా కూడా కలిపి టోటల్ 2 గంటలు అయిపోతుంది. ఆ 2 గంటలు వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. ఏమి వాళ్ళ టైం కూడా ఎక్కువ వేస్ట్ కాదు. వచ్చిన వాళ్ళకి, సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉచితంగా భోజన సదుపాయం కూడా మేమే ఏర్పాటు చేస్తూ ఉన్నాము మా తరఫు నుంచి. కాబట్టి మీరు వచ్చి ఫస్ట్ రోజు వచ్చి చెక్ చేసుకోండి. ఎవరైతే వాళ్ళ క్యాటరాక్ట్ అవసరం అనేది డాక్టర్స్ ఎవరైతే కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళందరికీ ఆపరేషన్స్ అంతా కూడా ఇక్కడే నెక్స్ట్ వీక్లో ఆపరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ రోజు నుంచి వచ్చే శనివారం 18వ తేదీ దాకా ఈ క్యాంపు నిర్విఘ్నంగా నిర్వహించబడుతుంది. నమస్కారం అండి. నా పేరు శ్రీధర్ రెడ్డి తిక్కువరపు. నేను శంకర్ నేత్రాలయ యూఎస్ఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీసు. సో మిత్రుడు నాగరాజు ఇక్కడ క్యాంప్ పెడతామని ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే బాగా కుదిరై ఇక్కడికి రావడం అయింది. మిత్రుడు చెప్పినట్టు ఉచితము అని వర్డ్ వాడాడు. ఇది ఉచితం అండి, చూపించుకునే వాళ్ళకి ఉచితం ఖచ్చితంగా. క్యాంప్ అయితే ఫ్రీ కాదు. ఈ క్యాంప్ నిర్వహించేదానికి ఖచ్చితంగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది వేరే వాళ్ళు డొనేట్ చేసి ఈ క్యాంపుని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే డాక్టర్స్ అందరూ వెరీ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కనీసం ఒక 200 మందికైనా సర్జరీస్ చేసుకుంటే మనం పెట్టిన 15 లక్షల విలువకి మనం చేసినట్టు ఉంటుంది. మీరు క్వాలిటీ ఆఫ్ లెన్స్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నా, చిత్తూరుకి వెళ్ళి చేయించుకున్నా, బెంగళూరుకి వెళ్ళి చేయించుకున్నా, చెన్నైకి వెళ్ళి చేయించుకున్నా ఎలాంటి క్వాలిటీ ఉంటుందో అలాంటి క్వాలిటీ లెన్స్ వాడి వాళ్ళు గ్యారంటీ. శంకర్ నేత్రాలయ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఇదేమి చిన్న హాస్పిటల్ కాదు. కాబట్టి ఇక్కడ ఏదైనా కాంప్లికేషన్ ఉన్నా వాళ్ళు చెన్నైకి తీసుకొని వెళ్ళి ఫ్రీగానే అక్కడైనా చేసి ఒక 2 రోజులు పట్టినా, ఒక రోజు పట్టినా అక్కడే ఫ్రీగా చేసి పంపిస్తారు. చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ చేయించడం అనేది కొంచెము రిస్కీగానే ఉంటుంది. అందువల్ల వాళ్ళని అక్కడికి చెన్నైకి రమ్మని చెప్తారు. దాని గురించి భయపడాల్సింది ఏం లేదు. చెన్నైకి వెళ్ళినా కూడా వాళ్ళే అన్ని దగ్గరుండి చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పే ప్రొసీజర్ కొంచెము ఎక్కువ చెప్తారనమాట. చేసిన తర్వాత వంట చేయొద్దు, వేడి నీళ్ళతో తలస్నానం కొన్ని రోజులు చేయొద్దు, అలాంటివి అవన్నీ వాళ్ళు మంచిగానే చెప్తారు. వాటిని చూసి ఇంతకుముందు మేము 2 క్యాంపులు చేసాము నెల్లూరులో. కొంతమంది భయపడిపోయి వెళ్ళిపోతారు, అరే ఇవన్నీ చేయడం మా వల్ల కాదు అని. అలా అనుకోకండి. కంటి చూపు అన్నిటికంటే ప్రధానమైనది. కన్ను చూపు లేకపోతే ఏం చేసినా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఎలాగైనా టైం తీసుకొని ఆ సర్జరీ చేయించుకోవాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఒక 200 మందికి సర్జరీస్ చేసే విధంగా మీరు కమ్యూనికేట్ చేయండి, దగ్గర వాళ్ళకి చెప్పండి. మేము గ్యారంటీగా చెప్తాము. ఇంతమంది చేయించాము. మా విలేజ్లో చేయించినప్పుడు అయితే 250 మందికి చేయించాం. కాబట్టి ఆ గ్యారంటీతో చెప్తున్నాము. అందరూ ఎవరికి దగ్గర కంప్లైంట్ లేదు, అందరు కంటి చూపు బాగుందని. రెండోసారి పెట్టినప్పుడు మళ్ళీ రెండో కంటికి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలాగే ఉపయోగించుకోగలుగుతారని మహతి ఫౌండేషన్ తరపున, ఎమ్మెల్యే గారి తరపున వచ్చి ప్రారంభించినట్టు స్పాన్సర్స్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాకపోయినా తమిళియన్స్, బట్ వాళ్ళ కాజ్ ఏంటంటే ఇలాంటి కంటి మందు ఒక దగ్గర క్యాంపు చేయాలి అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు మంత్కి 3 దగ్గరలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి పుట్టపర్తి నుంచి ఒక యూనిట్ వస్తే, చెన్నై నుంచి ఒక యూనిట్, వైజాగ్ నుంచి ఒక యూనిట్, కొత్తగా హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. సో ఇది ఇండియా మొత్తం ఇలా చేయాలనేది ఆలోచన. సో ఇట్లా సద్వినియోగం చేసుకుంటూ ఉంటే ఇలా ఇచ్చే దాతలు కూడా ముందరకు వస్తారు. సో దాంతో
నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. ఏమిరా అంటే యుఎస్ నుంచి వచ్చిన శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, దినకర్ గారు వీళ్ళ బృందం అంతా మన పలమనేరు నియోజకవర్గం ఉండే ప్రజలకు సేవ చేయడానికి రావడము చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ ఐ క్యాంపు నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఐ క్యాంపు అన్ని చోట్ల నిర్వహిస్తారు, కానీ సర్జరీలు కూడా ఫ్రీగా చేసే ఐ క్యాంపు చాలా అరుదుగా ఉంటుంది. ఈరోజు ఆ అవకాశాన్ని పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వీళ్ళు అప్పగించినందుకు వీళ్ళందరికీ కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వీళ్ళ బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ ఐ క్యాంప్ని సద్వినియోగం చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఖచ్చితంగా దీనివల్ల మన పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా చాలా లాభదాయకం. తమిళనాడులో ఉండే చెన్నైకి పోయి చూపించుకునే కంటే మీ ముందరికే రావడము పెద్ద పెద్ద డాక్టర్లు, అందులో కూడా జూనియర్ డాక్టర్లు కాదు, చాలా మేధావులు, వాళ్ళ చేతుల మీదుగా కన్ను ఆపరేషన్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. కావున దయచేసి మరీ చెప్తున్నా, పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా నేను మా అందరికీ వేడుకుంటూ, అదేవిధంగా నాగరాజు గారు, శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, దినకర్ గారు వీళ్ళ అందరికీ వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ పైన ఇంకొక ఆది దంపతులు ఉన్నారు, వాళ్ళ కుటుంబము, వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి వీళ్ళందరి కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వీళ్ళు చేసే ప్రజల సేవ కార్యక్రమంలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వీళ్ళందరూ కూడా ఒక లెజెండ్ ఫ్యామిలీగా ఉండాలనేసి ఆ ఆదిపరాశక్తి పాదాలకి, ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదాలకి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గౌరవ్ సార్. పలమనేరు పుర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు శంకర్ నేత్రాలయ వాళ్ళు ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని పలమనేరు వరకు తీసుకురావడానికి 2.5 సంవత్సరాలు మా అన్న ఎల్ నాగరాజు మహతి ఫౌండేషన్ తరపు నుంచి తీసుకురావడం జరిగింది. ఇది 2.5 సంవత్సరాల కష్టం అనేది ఈరోజు ఫలితం సాధిస్తోంది. ఈ క్యాంప్ని అందరూ చాలా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుందని మా మహతి ఫౌండేషన్ తరఫున మా విన్నపము. ఇంకొకటి మా అన్న యూఎస్లో ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు తన ఆలోచన వస్తోంది, దాన్ని మేము ఆచరణలో పెడుతున్నాము. చిన్న కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఎవరి మంత్ ఐ క్యాంప్ అని, పౌష్టికాహారం అని, ఇలా చిన్నవి చేసేవాళ్ళము. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇది ఫస్ట్ మొదలు పెడుతున్నాము. ఇంత పెద్ద కార్యక్రమానికి మా అన్నతో పాటు మా శ్రీధర్ అన్న కానీ, శ్రీనివాస్ అన్న కానీ, దినకర్ అన్న కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎంత మంచిగా ఉపయోగించుకొని దీన్ని వాడుకుంటే ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంక కొన్ని చేయడానికి మాకు స్ఫూర్తి వస్తుంది. మేము వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. చూడండి, డబ్బు అందరికీ ఉంటుంది, కానీ అది పేదలకు అంటే అందరికీ ఇప్పుడు అందరు వెళ్ళి చూసుకుంటున్నారు. ఐ క్యాంప్స్ వస్తున్నాయి, వెళ్ళి అందరూ ఫ్రీగా చేస్తున్నారు. కానీ మన ఇంటి వరకు వచ్చి మన గడప దగ్గర మనకింత సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పుడు దాన్ని మనం మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో ఒక చిన్న కడుపు నొప్పి వస్తే మనం వేడి నీళ్ళు తాగుతాం, తగ్గిపోతున్నారు. ఆ విధంగా ఇప్పుడు మనకు వచ్చి అందరూ చెకప్ చేసుకున్నారంట. మనకు తెలియదు మనకు లోపల మన దగ్గర ఏం లోపం ఉందనేది మనకు తెలియదు. జస్ట్ చెక్ చేసుకుంటే చిన్నది పెద్ద కావచ్చు, పెద్ద చిన్న కావచ్చు, మనకి ఏమీ లేదు అంటే రిలీఫ్ అయిపోతాం. కాబట్టి అందరూ వచ్చి చెక్ చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. చిన్నది ఉంటే డ్రాప్స్తో పోతుంది, లేదు ఆపరేషన్ వరకు అంటే ఫ్రీగానే మంచిగా లెన్స్, క్వాలిఫైడ్ లెన్స్ పెడుతున్నారు. చాలా మంచి డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మన కోసం మన ఇంటి వరకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆహ్వానం ఇస్తూ మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఇంకొకటి ఏమంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్దదిగా చేసి మాకందరికీ సపోర్ట్ చేస్తున్న మా అన్న వాళ్ళందరికీ శిరస్సు వంచి నా పాదాభివందనాలు చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాలంటే మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని మేము నిజంగా కోరుకుంటున్నాము. అందరికీ నా నమస్కారాలు. అందరూ వాడుకోండి. క్యాంపు దీంట్లో ట్రీట్మెంట్ చెకప్స్ ఫ్రీ ఉంటాయి.
మందులు ఫ్రీ ఉంటాయి, ఆపరేషన్స్ ఫ్రీ ఉంటాయి. వాళ్ళు 4 days అబ్జర్వేషన్లో అంటే 4 days వరకు చెకప్స్, 10th నుంచి 14, 15 వరకు చెకప్స్ ఉంటాయి. 14 తర్వాత 4 days ఆపరేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఇంకా మనుషులు పెరిగినారు లేదు కావాలంటే మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, ఇలా అందరూ వస్తున్నారు మీరు కొంచెం ఒక 2 రోజులు పొడిగించండి అని చెప్పొచ్చు. మీరు మీరందరూ ఉపయోగించుకునేదే కాకుండా మీరు ఇంకొకరికి సహాయం చేసినట్లు అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పండి. మేము ఎట్లా దేవుడు మాకు సహాయం చేస్తున్నారో మీరు ఒకరికి చెప్తే అది మీరు వాళ్ళకి సహాయం చేసినట్లు అవుతుంది. మనం సహాయం చేయడం అనేది మన వంతు, వాళ్ళు తీసుకుంటారా తీసుకోకపోవడం అనేది వాళ్ళ వంతు అవుతుంది. కాబట్టి అందరికీ మనం సహాయం చేద్దాం, మన వంతుగా మనం కృషి చేద్దాం, మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశాన్ని విజయవంతంగా ఉపయోగించుకుందాం. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి చెన్నై తరపున ఇక్కడ వచ్చి మేము ఉచితంగా ఈ సర్వీస్ చేస్తున్నాము. దీనికి కారణం ఎవరంటే మన అమెరికాలో ఉన్నటువంటి అరవింద కృష్ణస్వామి గారు, శ్రీమతి జియా కృష్ణస్వామి గారు, వారి మిత్ర బృందం మరియు మహాతి ఫౌండేషన్ బైరెడ్డిపల్లి మరియు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది జరుపుతున్నాము. ముఖ్యంగా సార్ వాళ్ళు అన్ని విషయాలు చెప్పినారు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ వచ్చే పేషెంట్లకి పూర్తిగా మన పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారో అన్నీ వచ్చి ఈ ఊర్లోనే అన్ని చెకప్లు చేస్తారనమాట. దాంట్లో ఏంటంటే పూర్తిగా వచ్చిన పేషెంట్కి ఫిజికల్ టెస్ట్ అంతా చేస్తారు. ఫిట్నెస్ ఉన్న తర్వాత మాత్రమే కంటి ఆపరేషన్ జరుగుతుంది. ముఖ్యంగా కంటి చూపుకి అంధత్వం వచ్చేది శుక్లం వల్లే. శుక్లానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ ఓన్లీ క్యాటరాక్ట్ సర్జరీ జరుగుతుంది. అదేవిధంగా శుక్లం మాత్రం కాకుండా కంటిలో చాలా జబ్బులు ఉంటాయి. యూవియా ఉంటుంది, క్షయవ్యాధి ఉంటుంది, టీబీ ఉంటుంది, అదేవిధంగా రెటీనా, గ్లూకోమా, టెరిజం ఇలాంటి ఇతర జబ్బులు ఉంటాయి. వాటిని ఇక్కడ స్క్రీనింగ్ చేసేటప్పుడు డాక్టర్ గారు చూసి ఇలాంటి పలానా జబ్బు ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా పూర్తిగా ఉచితంగా ఇక్కడ నుంచి మేము ఒక రిఫర్ లెటర్ ఇస్తాం. అది తీసుకుని వెళ్తే శంకర్ నేత్ర హాస్పిటల్లో అది ఎంత ఖర్చు అయినా సరే పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్యాంప్ జరగడానికి ముఖ్యంగా కారణం ఎవరంటే నాగరాజ్ సార్ గారు మహతి ఫౌండేషన్ వాళ్ళు మాతో మాట్లాడి దానికి కష్టపడి దీనికి ఎంత వ్యయమవుతో వాళ్ళే భరించి ప్రజలందరికీ ఉచితంగా ఈ కంటి వైద్య సేవ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మారుమూల గ్రామాల ప్రజలు ఉపయోగించుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెన్నై వెళ్ళేసి లేదా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు. ఇది పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి సార్ గారు శంకర్ నేత్రాలయ హోమ్ ట్రస్ట్ మెంబర్ యుఎస్లో ఉంటారు. వారు నెల్లూరు ప్రాంతంలో 2 క్యాంపులు జరిపి అనేక మందికి చూపించడానికి కారణమైనారు. వాళ్ళందరూ పూర్తిగా బాగైనారు, పూర్తిగా చూపు వస్తుంది. కావాలంటే మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, మీ అందరికీ ధన్యవాదాలు. ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి అన్ని సూచనలు మేము చెప్తాం, వాళ్ళు ఎలా ఉండాలి అనేది. పూర్తిగా బాగా అయ్యేంతవరకు మేము చెకప్లు చేస్తూ ఉంటాం. ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి చెకప్ ఉంటాయి. 2-3 సార్లు చెకప్ చేస్తాం. చెకప్ అయిన తర్వాత ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ మామూలు ఇట్లాంటి వైట్ గ్లాసెస్ ఇస్తారు. అదే వాళ్ళకి 2వ కన్ను ఆపరేషన్ కావాలంటే మేము చెన్నైకి రిఫర్ చేస్తాం. అది కూడా పూర్తిగా ఉచితం. 2 కళ్ళు బాగా అయిన వాళ్ళకి ఇలాంటి గ్లాస్ కూడా పూర్తిగా ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. ఈ రెండు బస్సులు యాక్చువల్గా అదొక బస్సు ఇదొక బస్సు రెండింటిని ఆల్రెడీ జాయిన్ చేసినారు. పేషెంట్ ఒక్కసారి బస్సు లోపలికి ఎంటర్ తర్వాత వాళ్ళ లోపల కూర్చొని వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ వాటన్నిటిని చెక్ చేసుకొని ఇది అఫీషియల్గానే ఆపరేషన్ థియేటరు. అక్కడికి అమరన్న గారు కూడా లోపలికి పోలేదు అని అంటే, ఎందుకంటే ఇది ఒక ఆపరేషన్ థియేటర్. ఇది లోపలికి పోయిన వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళకి రెస్ట్ తీసి టోటల్ 2 గంటలు వాళ్ళ లోపల పడుకున్న తర్వాత వాళ్ళు కంప్లీట్ క్లియర్ అయిన తర్వాతనే డాక్టర్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఇందాక మా మిత్రుడు చెప్పినట్లుగా ఈ ఉచితం అనేది మన ఫ్యామిలీలు కాబట్టి ఈ సౌకర్యాన్ని మీరు వినియోగించుకోవాలని మా తరఫున మేము ఉచితం అంటున్నాము. కానీ యాక్చువల్గా ఈ 2 బస్సులు కాస్టే 10 కోట్ల రూపాయలు. ప్లస్ ఈ క్యాంపు నిర్వహించేదానికి టోటల్గా మీకు తెలియనంతగా చెప్పుకోవాలంటే 15 లక్షల రూపాయలు హాస్పిటల్కి వాళ్ళ బిల్లులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అద్దాలు కావచ్చు, వీళ్ళకి వచ్చిన ట్రిప్ కాస్టులు కావచ్చు, వాళ్ళ ఫుడ్ ఇవంతా కూడా లక్షల రూపాయలతో కూడుకున్నదే. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ కానీ మిత్ర బృందాలు కానీ వాళ్ళందరి స్పాన్సర్స్కి అంతా కూడా మా తరఫున మళ్ళీ నమస్కారం చేసుకుంటున్నాము.
మేము చెప్పబోయేది ఏంటంటే ఎంత కాస్ట్ అనేది మన ఊరు దాకా వచ్చింది, మన ఇంటి దాకా వచ్చింది కాబట్టి ఈ సౌకర్యాన్ని మీరు చేసుకోవాలని మా విన్నపము. లోపల బస్సుల్లో మేము చూపించలేకపోతున్నాం కానీ మొత్తం డీటెయిల్గా చెప్పాలంటే ఇది ఆపరేషన్ థియేటరే. లోపల ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఇక్కడ మట్టి కూడా లోపల పోకూడదు, ఎవరైనా వాక్ చేస్తే కూడా ఏమైనా అవుతుందన్న భయంతో లోపల పంపించలేరు. కానీ టోటలీ ఆపరేషనల్ హై లెవెల్ ఆపరేషనల్ థియేటర్లు అందరూ ఈ బస్సులో లోపల ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా అందరి తరఫున మాతి ఫౌండేషన్ బైరెడ్డిపల్లి కావచ్చు, అరవింద కృష్ణస్వామి గారు, జయకృష్ణ వారి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీకి అంతా కూడా మంచి జరగాలని, మనకి ఈ పలమనేరు పరిసర ప్రాంతాలకి అవి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సేవలో నాగరాజ్.